ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి పాకిస్తాన్తో మనకి మెయిన్లీ 4-5 టైమ్స్ వార్ అయింది. ఈ 4-5 టైమ్స్ ఎక్కువ ఫస్ట్ వాళ్ళే వస్తారు, వాళ్ళే ఇనిషియేట్ చేస్తారు, వాళ్ళే దెబ్బలు తింటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1947-48లో వాళ్ళు అప్పటి కాశ్మీర్ రాజుని కొంచెం థ్రెటన్ చేసి వాళ్ళు భయపెట్టి వాళ్ళు సంథింగ్ హడావిడి చేస్తే మనవాడు అప్పుడు దానికి సీజ్ ఫైర్ అడ్డేసి ఆపేశారు. తర్వాత 1965లో వాళ్ళు ఆపరేషన్ గిల్బర్ట్, ఐ థింక్ సంథింగ్ అరౌండ్ గిల్బర్ట్ ఆ నేమ్ పేరు గురించి తప్పదని కరెక్ట్ చేయండి. ఈ ఆపరేషన్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళు మన మీదకి వస్తే వాళ్ళని డిఫెండ్ చేసి మనం డిఫెండ్ చేసుకుని వాళ్ళు ఓడించాం. తర్వాత 1971లో ఇలాగే ఇది బంగ్లాదేశ్ లిబరేషన్, అంటే బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ వచ్చిన టైం ఇది 1971లో, అప్పుడు మనదే పైచే అయింది. తర్వాత 1999 విచ్ ఈజ్ వెరీ ఐడియల్, మనం మర్చిపోలేం, కార్గిల్ వార్ అంటాం మనం దాన్ని. ఎల్ఓసి ఏరియాలో పాకిస్తాన్ ట్రూప్స్ కార్గిల్ అనే డిస్ట్రిక్ట్ ఆక్యుపై చేస్తూ ఉన్న టైంలో మనం వాళ్ళని అపోజ్ చేసాం. ఇలా ఎన్నిసార్లు వాళ్ళని అపోజ్ చేసినా వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక సెక్యూర్డ్ నేషన్. ఐ మీన్ మనకి దెర్ ఇస్ అ సెయింట్, మెతుకు లేకపోయినా మీసాలకి చమేలి తేలు కావాలని అంట అని మనకు సెయింట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమన్నా లేకపోయినా సరే డిఫెన్స్ ఉండాలి. ఆ డిఫెన్స్ ఏదైనా బాగా గట్టిగా ఉంటుంది. అంటే రీసెంట్గా నేను ఒకటి చూశాను, వాళ్ళ వెపన్స్ ఏమంత స్ట్రాంగ్ ఏం లేవు, చాలా వీక్గానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న ఎకనామికల్ స్టేటస్కి వాళ్ళకి అవే వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగారని నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ఇండియా, మనం ఎకనామికల్గా కానీ జియోగ్రఫికల్గా కానీ లేకపోతే బయట మనకి రిలేషన్స్ కానీ మనకి అన్ని పరంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం పాకిస్తాన్తో పోలిస్తే. $1 మన ఇండియన్ రూపీస్లో ₹88 ఉంటే పాకిస్తాన్ 243 అరౌండ్ సంథింగ్ 200 చిల్లర్లో ఉంది. ఎంత వెనకబడినా కూడా ఇంకా పాకిస్తాన్ ఇండియా మీద గెలవాలని, ఇండియా మీద చేయగలను అని అనుకోవడం దాని మూర్ఖత్వం నేను ఫీల్ అవుతుంటాను. అండ్ పాకిస్తాన్కి చాలామంది యాంటీగా ఉన్నారు. లైక్ ట్రంప్ గారు కూడా మొదట్లో ఖండించారు, తర్వాత మళ్ళీ ఆయనే కొంత వాళ్ళకి హెల్ప్ అందించారు. అంటే వాళ్ళ ఆర్మీ జెట్స్ పాకిస్తాన్లో ల్యాండ్ అయింది. రీసెంట్గా కొన్ని కంట్రీస్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాయి, లైక్ టర్కీ, ఈజిప్ట్, చైనా, ఇవన్నీ. మన ఇండియాకి బేసిక్గా ఎవరి జోలికి వెళ్ళరు, ఎందుకంటే మనకుంది పెనిన్సులార్ ప్లాట్ఫామ్. మనకి నార్త్లో అంతా మౌంటైన్స్ ఉంటే చుట్టుపక్కల చాలా లార్జెస్ట్ కోస్టల్ ఉంటుంది. మనకి ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన జోలికి ఎవరు రాకుండా ఉంటే చాలు. వీ కెన్ డెవలప్ అవర్ సెల్వ్స్ విత్ అవర్ ఫ్రెండ్లీ నేషన్స్, లైక్ మనకి రష్యా కావచ్చు, వెళ్ళి చూసే హెల్ప్ ద్వారా మనం డెవలప్ అవ్వచ్చు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే మన జోలికి వస్తున్నప్పుడు మనం శాంతి అని కూర్చోకూడదు. మనకు డైలాగ్ ఉంటుంది అనమాట, యుద్ధం చేయడం శాంతి గురించి మాట్లాడతారంటారు. అలా వాడిని జోలికి వస్తున్నా సరే నువ్వు వాడిని ఏం చేయకుండా ఎవడు పాపం వాడే పోతాడులే అని మాత్రం కూర్చోకూడదు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. ఈవెన్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చెప్తుంది కాదు, చాలామంది ఆర్మీ అఫీషియల్స్ వాళ్ళ పాడ్కాస్ట్లో చెప్తున్నారు. బిఫోర్ బీజేపీ మాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి, చాలా శాంతి అని వాళ్ళు చాలా డిప్లొమాటిక్గా డీల్ చేయడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు అట్లా కాదు. వీఆర్ రెడీ టు వార్, వీఆర్ వెరీ స్ట్రాంగ్ అగైనెస్ట్ ఆల్ ద కంట్రీస్. మనకైతే మరీ వరస్ట్ అసలు. అటు బంగ్లాదేశ్ నుంచి మనకి అంత మంచి సంబంధాలు లేవు, చైనా నుంచి సంబంధాలు లేవు, పాకిస్తాన్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మూడు వైపులా మనం చాలా కత్తి మీద సావనట్టు ఉంది మన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ మనం చాలా డిప్లొమాటిక్గా డీల్ చేయాలి. కర్ర ఇరక్కుండా పావు చావకుండా డీల్ చేయాలి, టు మోర్ ప్రిసైజ్లీ. అసలు ఆ పిఓకే ఏరియా ఏదైతే ఉందో అది లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి చైనా నుంచి ప్రొడక్ట్స్ రావు. మనం దాన్ని ఆపితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆ పైన కార్నర్ పీస్ ఏదైతే ఉందో, ఇట్స్ అరౌండ్ 108 కిలోమీటర్స్ ఆర్ 118 కిలోమీటర్స్ విడ్త్ ఉంది అది. ఆ ఏరియాని మనం దాన్ని బ్లాక్ చేయగలిగితే వాళ్ళు ఆర్మీయా, ల్యాండ్ కవర్ చేస్తాం. ఎయిర్ ఫోర్సా మనం వాటి కాలాప్స్ చేయగలం. నేవీయా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని విధాలుగా ట్రై చేస్తే వాళ్ళు రాలేరు. కానీ ఇదంతా వెంటనే చేసేది కాదు. వెంటనే ఇప్పుడు మనం ఆ ప్లేస్ అంతా మనం ఆక్యుపై చేసేయచ్చు కదా, అలాంటి సిచ్యువేషన్ కాదు. మనం చాలా ఆచితూచి అడిగాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే పాకిస్తాన్కి మెయిన్లీ ఈజిప్ట్, చైనా, టర్కీ ఇలాంటి దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. వినాశకాల విపరీత బుద్ధి అని తప్పు చేసింది పాకిస్తాన్, వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే నేచర్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ దెబ్బతగిలింది. ఎందుకంటే ఎర్త్క్వేక్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చాలా ఆస్తి నష్టం జరుగుతుంది. అది చేరుకుంటే కొంచెం టైం పడుతుంది. అసలు టర్కీ వాళ్ళైతే మీ బ్రదర్ పాకిస్తాన్ అన్నారు. వాళ్ళ రొమాన్స్ వల్ల మనకేం ఒరిగేది ఏమైతే ఉండదు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఎవరెవరైతే పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారో అన్ని కంట్రీస్లో ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు దాని నుంచి రికవర్ అవ్వాలి కదా. ఎందుకు ఒక తప్పు చేసినట్టు ఎందుకు సపోర్ట్ చేయాలి వీళ్ళు? ఎందుకు ఆలోచిస్తున్నారు?
మనం ఈ పాయింట్ దాకా వస్తే మన ఇండియాలోనే ఉన్నారు మహానుభావులు చాలామంది. అదేంటో పాకిస్తాన్ వాళ్ళ సొంత దేశం అయినట్టు మన కళ్యాణ్ రావు గారు మాట్లాడుతూ మీ పాకిస్తాన్ అంత ఇష్టం అయితే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పారు ఆయన ఓపెన్ స్టేట్మెంట్. హైదరాబాద్లో 200 మంది, ముంబైలో అరౌండ్ 100 మెంబర్స్. ఏంటిది నాకు అసలు కొంతమంది ప్రభుత్వాలు ఏమంటారంటే ఎందుకు ఎలా చేశారు, ముందు వాళ్ళ ముందే ఆపచ్చు కదా, అది మీ అసమర్థత అంటారు. ఎంత కంట్రోల్ చేయాలి, ఎంతని కంట్రోల్ చేయాలి? 140 crore పాపులేషన్ మనకు ఉన్న సిచ్యువేషన్లో, ఇంత సర్కమ్స్టాన్సెస్లో, ఇంత నేషన్లో ఇంత పాపులేషన్ హ్యాండిల్ చేస్తూ ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్. అసలు మనం అనుకున్నట్టు ఎర్త్క్వేక్స్ ఏమీ సింగిల్ టైం ఆర్ సింగిల్ ప్లేస్లో రాలేదు. పాకిస్తాన్లో అయితే మల్టిపుల్ డేస్ ఫ్రమ్ మే స్టార్టింగ్, లైక్ May 2 నుంచి వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. May 2 నుంచి నిన్న మొన్నటి దాకా వాళ్ళకి ఎర్త్క్వేక్స్ ఎక్కడ చూడదో జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఈజిప్ట్లో వచ్చింది, చైనాలో వచ్చింది, టర్కీలో వచ్చింది. ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, నేచర్ విల్ హెల్ప్. ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ బ్యాడ్, నేచర్ దాని పని చూసుకుంటుంది. మనకి జనతా గ్యాలరీలో చెప్పినట్టు మనం కరెంట్లీ పాకిస్తాన్తో పోల్చుకొని ఆ పాకిస్తాన్తో చూసుకునే అంత స్టేజ్లో లేము మనం. ఎందుకంటే $1 ఈక్వల్ టు 250-260 ఎరో ఉన్నది వాళ్ళ కరెన్సీ ప్రకారం. మన కరెన్సీ ప్రకారం 89 రూపీస్ ఉంది. మనం చాలా డెవలప్డ్ కంట్రీ పాకిస్తాన్ కంటే. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి ఎక్స్టర్నల్ హెల్ప్స్ అందుతున్నాయి. మనం ఎలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు. వాళ్ళు ఏమంటారంటే రాత్రులు వచ్చి కొడుతున్నారు మమ్మల్ని, అదేదో మన పాత సినిమాల్లో వెనక నుంచి కాదరా ముందు నుంచి రమ్మన్నట్టు చాలా సర్కాస్టిక్గా ఉంది. వాళ్ళు ఏమన్నా 9 to 5 జాబ్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. ఆర్మీ అంటే వాళ్ళ ట్యాంకర్ స్ట్రాంగ్గా లేవు, వాళ్ళు ఏ విధంగా ఫిట్గా లేరు వార్కి. కానీ దే ఆర్ వెరీ, దాన్ని ఏమంటారు, కయ్యానికి కాలు తోడు ఉంటారు కదా, దే ఆర్ ఇన్ దట్ మూడ్. కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే విదిన్ 4 to 5 hours మనం వాళ్ళు వైప్ అవుట్ చేయొచ్చు. కాకపోతే వి స్టాండ్ బై డిప్లొమసీ. అసలు ఇవాళ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ 2021 తాలిబాన్స్ ఎప్పుడైతే ఆఫ్ఘన్ని ఆక్యుపై చేసుకున్నారో చాలా దేశాలు వాళ్ళు కొద్దిగా దూరం పెట్టాయి. కానీ ఇవాళ జయశంకర్ సార్, అమీర్ ఖాన్ హూ ఇస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఆయనతో మాట్లాడారు. ఇది ఆఫ్ఘనిస్తాన్కి ఒక ఓటు కలిగించే విషయం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా దేశాలు వాళ్ళని పట్టించుకునే సిచ్యువేషన్లో ఇండియా వాళ్ళని రికగ్నైజ్ చేసింది అని వాళ్ళు అనుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనకి ఇంకో స్ట్రెంత్ ఏంటంటే బలోచిస్తాన్. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ 2 ముక్కలు అవుతుంది. బలోచిస్తాన్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళు సపరేట్ కంట్రీగా వాళ్ళు అనౌన్స్ కూడా చేసుకున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఢిల్లీలో మీరు మాకు మా సమావేశాలు ఏర్పాటు చేయండి, మీరు మాకేం వెపన్స్ ఇవ్వకన్నా జస్ట్ గన్స్ ఇవ్వండి చాలా పాకిస్తాన్ చూసుకుంటాం అంటున్నారు. కానీ ఇండియా ఎందుకు డీల్ చేయట్లేదు అంటే బలోచిస్తాన్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ పాకిస్తాన్. వాళ్ళు పాకిస్తాన్తోనే కాకుండా ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొంత పార్టీషన్ తీసుకున్నారు. మనకు ఒక పక్క ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలామంది అంటారు ఇరాన్ కూడా అంత కరెక్ట్ చేయడం కాదు కదా అంటే, మనకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మనకేం యాంటీ కానప్పుడు మనం వాళ్ళతో గొడవ పడాలి, మన వాళ్ళతో అవసరం ఉంది. అలాగే విదిన్ కంట్రీ మన ఇండియాలో విచిత్రంగా చాలామంది పాకిస్తాన్కి ఎంతమంది లవర్స్ ఉన్నారు నాకు తెలియదు. ఏదో పాకిస్తాన్ వాళ్ళ సొంత దేశం అయినట్టు, ఏదో ఒక రఫా సంథింగ్ ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ దాని మీద రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ మీద ఎంత జరిగినా ఎవరు రెస్పాండ్ అవ్వాలి, ఇప్పుడు ఏకంగా ఇండియా మీద జరుగుతున్నా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకడు కూడా దీన్ని ఖండించకపోగా కొందరు సీజ్ ఫైర్ కావాలంటారు, కొందరు శాంతి కావాలంటారు. బట్ ఐ డోంట్ నో వై. ఎందుకు మనం తప్పు చేయని కాడికి మనం ఎందుకు తగ్గాలి? ఇది అసలు చాలా ఖండించాల్సిన విషయం. అదర్ దాన్ దట్ మనకి చుట్టూ చాలామంది అన్నలు ఉంటారు మనకి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి. వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా చైనా వాళ్ళు మన 7 sisters జోలికి వస్తున్నారు. మనం దాన్ని వెనక్కి వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఆల్మోస్ట్ వెళ్ళగొట్టేస్తున్నాం. మనం పాకిస్తాన్తో డీల్ చేయాలి, బంగ్లాదేశ్తో డీల్ చేయాలి, చైనాతో డీల్ చేయాలి, ఇన్ని కంట్రీస్తో డీల్ చేయాలి, డిప్లొమాటిక్గా ఉండాలి. ఇది చాలా క్రూషియల్ సిచ్యువేషన్. ఇలాంటప్పుడు మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం, గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడడం, ఇలాంటి విచిత్రమైన మెంటాలిటీ వాళ్ళందరికీ మీకు నమస్కారం. మీరేమీ పడవకపోయినా పర్లేదు, దయచేసి కొంచెం సైలెంట్గా ఉండండి. మీరు అదేంటో చాలామంది బీజేపీకి యాంటీగా మాట్లాడతారు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు అబ్బాయి బీజేపీకి. మీరికి ఏంటంటే అర్థం కాదు నాకు. ఏమనంటే ఇఫ్ యూ లవ్ యువర్ నేషన్ యూ క్వశ్చన్ ద గవర్నమెంట్, నీడ్ నాట్ టు. ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ గవర్నమెంట్ జస్ట్ వెయిట్, గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అసలు నాకైతే ఇందాకటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్తో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో సంథింగ్ ఒక టర్నింగ్ పాయింట్ అది జరగబోతుందని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. కొంచెం గ్యాప్ వచ్చింది రిగార్డింగ్ ఈ ఫైనల్ ఇయర్ గోల్లో. బట్ ఐ మేక్ షూర్ నెక్స్ట్ నుంచి ఎవ్రీ వీక్లీ 2 videos నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. స్టే విత్ us. థ్యాంక్ యూ.